వారికి కూడా దేవానికి వారి కృషి కూడా ఉన్నది. వారికి కూడా క్రీస్తునామములో కృప కలగాలని ఆశిస్తున్నాను. అలాగే వచ్చిన సేవకులందరికీ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ దోస్ హూ కేమ్ హియర్. థ్యాంక్ యూ అందరికీ వందనాలు. నడిపిస్తున్నటువంటి ఆదమ్మ గారికి వందనాలు. మంచిదండి. ఈ రాత్రి కాలంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. లూకాసు సువార్త 17వ అధ్యాయం అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూసి నువ్వు వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడు అని చెప్పినప్పుడు అది మీకు లోబడును అంటాడు. ప్రియ దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నవారు మాత్రమే కాకుండా ఈ శబ్దం ద్వారా వింటున్నటువంటి గృహాల్లో ఉన్నటువంటి వారు కూడా వింటున్నందుకు మీకు కూడా వందనాలు. దేవుని వాక్యంని ఏది అడ్డుపరచజాలదు. కాబట్టి ఈ శబ్దం వింటున్నటువంటి వారికి కూడా క్రీస్తునామమున శుభాలు తెలియచేస్తున్నాం. దేవుని వాక్యము రాయబడినది. అపోస్తలులు అడుగుతూ ఉన్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమంటున్నాం. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్. మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందుము. మాకు విశ్వాసం ఉన్నది కానీ అభివృద్ధి ఇంకా ఎక్కువ కావాలి. ఇంకా ఎక్కువ విశ్వాసం ఉంటే మేము మీలాగా కార్యాలు చేస్తాం అనే భావం వాళ్ళకు ఉన్నది. అయితే యేసు ప్రభు అంటాడు వారికి, అలా అనుకోవద్దు. మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ద లిటిల్ మస్టర్డ్ సీడ్ ఇస్ ఎనఫ్. చిన్న విశ్వాసం ఉంటే మీకు చాలు. దాని ద్వారా కార్యం అవుతుంది. ఏమి కార్యమంట? మీరు ఈ మలబారు చెట్టును చూసి, లేదంటే కంబళి చెట్టును చూసి, లేదైనా ఒక వృక్షాన్ని, ఒక చెట్టుని చూసి మీరు ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండి ఈ చెట్టుని చూసి ఇక్కడ పెళ్ళగింపబడి నీటిలో, సముద్రపు నీటిలో నాటబడాలి అంటే మీకు లోబడుతుంది అది అంటాడు. అంటే మీకు ఏదైతే లోబడాలనుకుంటున్నారో, మీకు లోబడాలంటే ఆవగింజంత విశ్వాసం సరిపోతుంది. మీకు ఇంకెక్కువ అక్కరలేదు. ఆవగింజంత కదా, ఆవగింజంత విశ్వాసం సరిపోతుంది. ఆవగింజంత విశ్వాసంతోనంట ఈ కంబళి చెట్టుని చూసి వేళ్ళతో కూడా పెలకింపబడి సముద్రపు నీటిలో నాటబడాలి అని నువ్వు అనుకుంటే అది దాని ప్రకారము నీకు లోబడుతుంది. ఏ చెట్టును చూసైతే నువ్వు అంటామో, నువ్వు చెబుతావో, ఆవగింజంత విశ్వాసంతో నువ్వు చెబుతావో అది తప్పగా నీ మాట వింటది అంట. కనుక ప్రియులరా, విశ్వాసము అనేటువంటిది మన జీవితంలో, లేకపోతే నీవు వింటున్నటువంటి నీ జీవితంలో నీకున్న విశ్వాసం సరిపోతుంది. నీకున్న కొంచెం విశ్వాసమైన గొప్ప కార్యాలు చూస్తావు. నీ కుటుంబంలో, నీ జీవితంలో. ప్రియులరా, ఈ శబ్దం వింటున్నటువంటి నీవు కానీ, ఇక్కడ ప్రాంగణంలో కూర్చున్నటువంటి మీరు కానీ, చెప్పే నేను కానీ అందరం సమానమే. మన జీవితంలో దేవుడిచ్చినటువంటి విశ్వాసము కొద్దిగా అయినా అది శక్తి కలిగినటువంటిది. అది దేవుడిచ్చాడు కాబట్టి రవ్వంతైనా సరే ఇట్ విల్ హ్యావింగ్ ఎ పవర్ టు డూ ఎనీథింగ్. బికాస్ ఎందుకంటే అది దేవుడిచ్చాడు కనుక, అది దైవకమైనది కనుక, అది వాక్కులో నుంచి వచ్చింది కనుక, అది పరసంబంధమైనది కనుక ఏ కొంచెమైనా సరే అది దైవశక్తి కలిగి ఉంటుంది. గట్టిగా స్తోత్రం అండి. హల్లెలూయా. పరసంబంధమైన ఏదైనా సరే నీవు ఎక్కువ కావాలని ఆశించకు. ఎక్కువ కావాలని ఆశిస్తే నువ్వు కార్యాలు చూడలేవు. ఈ సమయంలో నీ జీవితంలో ఎంత విశ్వాసం ఉన్నా కూడా దాని ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. ఏం కార్యం చేస్తాడంట? ఒక చెట్టుని వ్రేళ్లతో పెళ్ళగింపబడి సముద్రపు నీటిలో నాటబడాలి అని యేసు ప్రభువు ఆ ఒక అద్భుతమైనటువంటి
సమాధానం చెబుతూ ఉన్నాడు. సమాధానము చెబుతూ ఉన్నాడు. ఇంకంటున్నాడు, మీరు ఇలాగ చెట్టు నాటబడుతుంది, ఒకవాడు దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనాను ఒక దాసుడు ఉండగా. చాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ కదా. మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉంటే, దున్నువాడు కానీ లేక మేపువాడు కానీ, లేకపోతే సువార్థికుడు కానీ లేకపోతే సంఘ కాపరి కానీ. దున్నువాడంటే సువార్థికుడు, మేపువాడంటే సంఘ కాపరి. అంటే ఈ మే బి ఎవాంజలిస్ట్, ఈ మే బి ప్రాఫిట్, ఈ మే బి అపోస్తల్, లేకపోతే ఒక సామాన్యమైన వ్యక్తి కావచ్చు, ఒక సంఘ కాపరి కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు. మీలో ఇలాంటి ఇది కొంచెం ఇందో ఇబ్బందికరంగా ఉంది, రీసౌండ్ కదా, మనకు అక్కర్లేదు అది. స్తోత్రం, హల్లెలూయా. తగ్గిస్తారా? ఓకే, థ్యాంక్ యూ. యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఏమంటే, మీలో ఒకవేళ దున్నువాడు కానీ మేపువాడు కానీ మీకు ఒక సేవకుడు ఉంటే, ఎవరు? పొలములో వ్యవసాయం చేసేవాడు కానీ పూర్తిగా డౌన్ చేసేసి, కొంచెం ఇక్కడ ఇంటే నేను చెప్పేది ఎదురుగా ఇంటే మీకు అర్థమవుతుంది కదా. హల్లెలూయా. చాలు, ఎనఫ్ సరిపోతుంది. మీకు ఒక సేవకుడు ఉంటే, ఎవరైనా సరే వ్యవసాయం చేసేవారు కానీ లేకపోతే మేపేవాడు, లోకం చూస్తే పశువులు మేపేవాళ్ళు కానీ లేకపోతే వ్యవసాయం చేసేవారు కానీ మీలో సేవకుడు ఉంటే, ఆ పగలంతా కష్టపడి వచ్చిన తర్వాత నువ్వు యజమానువు కనుక పగలంతా కష్టపడి ఉదయం నుంచి కదండి, మేము 6 గంటలకు బయలుదేరితే ఇప్పుడు వచ్చామండి, మళ్ళీ ఇప్పుడు బయలుదేరి తెల్లారుతుంది. యేసు ప్రభు అంటాడు, నీవు ఒక యజమానుడు అయితే, నీకు సేవకుడు ఉంటే, ఎవరైనా సేవకుడు ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి వచ్చిన తర్వాత అతనికి ఆకలి అవుతుంది, శ్రమను బట్టి నీరసం వస్తుంది, ఇసుక వస్తుంది, ఆశపడతాడు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి భోజనం చేసి రెస్ట్ తీసుకోవాలంటాడు. కానీ యజమాని ఏమంటాడు, అలా చేయటానికి వీలు లేదు, నీవు నాకు వంట చేసి పెట్టి నాకు వడ్డించిన తర్వాత నీవు తినాలంటే నీకు లోబడడా? నీకు లోబడతాడు కదా. అలాగే విశ్వాసంతో నువ్వు చెప్పినా కూడా చెట్టు లోబడుతుంది. విశ్వాసంతో నువ్వు చెబితే చెట్టు లోబడుతుంది. అంటే సీరియస్గా చూడుకుని నాకు భయం వేస్తుంది. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏమి మూమెంట్ ఏం కనిపించట్లేదు, అందుకని నాకు ఆమేన్. ఒక సర్వెంట్ లోబడతాడు కదా. అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు యజమానుడు అయితే, నీ కింద సేవకుడు వస్తే, అతను రోజంతా కష్టపడి వస్తే ఆయన అనుకుంటాడు పోయి రెస్ట్ తీసుకోవాలనుకుంటాడు. కానీ యజమానువు గనుక నీకు భోజనం చేయమంటే చెయ్యడా? నీకు లోబడతాడు కదా. నువ్వు వండమంటే వండుతాడు కదా, వడ్డించమంటే వడ్డించుతాడు కదా. అలాగే ఆవు గింజంత విశ్వాసం ఉంటే చెట్టు కూడా నీకు లోబడుతుంది. గట్టిగా స్తోత్రం. If you having a mustard seed of the faith, యజమానుడు చెప్పినట్లు సర్వెంట్ వింటాడు. ఎంత రాత్రైనా సరే యజమానుడు చెప్పినటువంటిది తప్పుగా వింటాడు అని చెప్పి ఆయన వాళ్ళకి బోధిస్తూ ఉన్నారు. అపోస్తులకి అంటారు, ఇప్పుడు కూడా మీరు ఒక యజమాని స్థితిలో ఫీల్ కావట్లే మీరు. అది దట్ ఈస్ ద పాయింట్. యువర్ నాట్ టు ఫీల్ లైక్ ఎ ఓనర్. మీకు అభిషేకం ఇచ్చేదని పిలిస్తేని అన్ని చేశాను, కానీ మీరు ఇంకనూ కూడా ఏదో కొదువుగా ఉంటూ ఉన్నారు కదా, ఏదో ఒక బలహీనత ఉంటూ ఉన్నారు, ఏదో ఒక విధమైనటువంటి స్థితిలో ఉంటున్నారు. యజమానుడు చెప్పినటువంటిది తప్పగా సర్వెంట్ చేస్తాడు. అంటే వీరు యజమాను యొక్క అధికారాన్ని వీళ్ళు ఆలోచన లేదు అపోస్తులకి. అలాంటి అపోస్తులకు ఆలోచన లేని
లేదు. అందుకని మాకు విశ్వాసం పెంచు. నీకు ఒక బాధ్యత లేనప్పుడు, ఒక యజమానిగా ఆలోచన లేనప్పుడు, ఒక వ్యక్తిత్వం లేనప్పుడు, ఒక స్థిరమైనటువంటి స్థిరత్వం లేనప్పుడు, దేవుడిచ్చిన అధికారం లేనప్పుడు, అన్నిటి మీద రక్షించబడ్డ తర్వాత దేవుడు నీకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఆ భావము, ఆ యజమానత్వము, ఆ ఓనర్షిప్ నీకు లేనప్పుడు ఎంత విశ్వాసం పెంచిన కార్యం కాదు. ఎంత విశ్వాసం ఉన్నా కూడా కార్యం కాదు. we feel నీకు అధికారం ఇచ్చి తిని కదా, శుద్ధీకరించబడ్డావు కదా, నీవు ఒక యజమానుగా నీవు జీవించాలి, ఆధిపత్యం కలిగి ఉండాలి. ప్రకృతి మీద, సాతాను శక్తుల మీద, పాపం మీద, లోకం మీద, దేవునికి వ్యతిరేకమైన ప్రతి దాని మీద నీకు నాకు మనకి ఆధిపత్యం దేవుడిచ్చాడు, అధికారాన్ని దేవుడిచ్చాడు, ఉన్నత స్థితిలో పెట్టాడు. అది కలిగి నువ్వు చిన్న విశ్వాసం ఉన్న చాలు కార్యం జరుగుతుందంట. చిన్న విశ్వాసం ఉన్న చాలు కార్యం జరుగుతుంది. మా దగ్గర ఒక పాస్టర్ గారు, జీవనత్వం గారు, ఇలాగే విశ్వాసం గురించి చెప్తుంటే బాగా ఎమోషన్కి వెళ్ళిపోయి ఊర్లోకి వెళ్ళిపోయి చిన్న మీటింగ్ పెట్టి టెంట్ హౌస్కి వెళ్ళి 3,000 చైర్లు అడిగాడండి. ఆయనకు వచ్చేది 10 మంది. ఫెయిత్ అంటున్నాడు. 3,000 చైర్లు టెంట్లో చెప్పేసి 3,000 చైర్స్ చేయమన్నాడంట. ఆయనకు కొంచెం అర్థం. 3,000 చైర్స్ అంటే ఏంటది? వేస్తాను అన్నాడంట. మళ్ళీ కొంచెంసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు, ఒక కొంచెం సెకండ్స్ లేకపోతే కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళి, నీవు 3,000 చైర్లు వేస్తావు కానీ ఎంతమంది వచ్చి కూర్చుంటారు అన్ని చైర్లకి డబ్బులు ఇస్తానంటాడు. ఇది మన విశ్వాసం. మరి ఏమైంది ఆయనకి? ఒక 3,000 చైర్స్, ఆ డౌట్ వచ్చేసింది. 3,000 రారని డౌట్ వచ్చేసింది. అప్పుడే మళ్ళీ టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి, నువ్వు 3,000 ఎంతమంది వచ్చి కూర్చుంటారో అన్ని చైర్లకి డబ్బులు ఇస్తాను. వేస్తాడా? ఏడు. దెర్ ఇస్ నో ఓనర్షిప్, దెర్ ఇస్ నో అథారిటీ, దెర్ ఇస్ నో కాన్ఫిడెన్స్. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో నీకు ఒక అధికారం, అథారిటీ, కాన్ఫిడెన్స్ ఉండాలి. వాక్యం నీకు ఇస్తున్నది. సర్వ సృష్టికర్త చేత నువ్వు అభిషేకించబడ్డావు గనుక, సర్వ సృష్టికర్త నువ్వు రక్షించబడ్డావు గనుక, అలాంటి అధికారం కలిగినటువంటి ఆ భావము నువ్వు కలిగి చిన్న విశ్వాసముండా విశ్వాసములో కార్యం మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి కొట్టేదేదో గట్టిగా స్తోత్రం చెల్లించు. దేవుడి సన్నిధిలో నీ జీవితంలో చిన్న విశ్వాసం ఉన్న వేదన పడుకో. నీకున్న విశ్వాసం ద్వారా కార్యం చేస్తాడు దేవుడు. నాకున్న విశ్వాసం ద్వారా కార్యం చేస్తాడు. నీ జీవితంలో ఇక్కడ కూర్చున్నటువంటి మనము, లేకపోతే వింటున్నటువంటి నీవు, విశ్వాసం అందరికీ ఉంటుందండి. ఈ భూమి మీద విశ్వాసం లేని వ్యక్తి ఉండడు. దేవుని వాక్యం అంటుంది, ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, రోమా గ్రంథకర్త అంటాడు, వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది అంటాడు. ఏమంటాడు? వినుట వల్ల వినుట క్రీస్తు వలన. క్రీస్తు మాట మనం వింటుంటే మనకి విశ్వాసము కలుగుతుంది. యోహాను సువార్తలు అంటే 2వ అధ్యాయంలో ఆయన అద్భుతాలు చేసినప్పుడు వారి విశ్వాసము వారికి శిష్యులు కలిగింది. వారి విశ్వాసము స్థిరపరచబడినది. ఆయన అద్భుతాలు చేసినందుకు వారు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. వారు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. కాబట్టి ప్రియరా, మన జీవితంలో ఉన్నటువంటి విశ్వాసము ద్వారా మన కుటుంబాలని నడిపించగలిగిన శక్తి మనకున్న విశ్వాసంలో దాగి ఉన్నది. మన సంఘాలు నడిపించగల శక్తి మనకున్నటువంటి విశ్వాసంలో దాగి ఉన్నది. నీవేమి బలహీనంగా నువ్వు అనుకోవద్దు. దేవుని వాక్యం అంటున్నది, మనుషుని దేవుడు చెట్టుతో పోల్చాడు, కొన్ని సందర్భాల్లో కొంతసారి జీవులతో పోల్చాడు. కాబట్టి దేవుడి వాక్యం అంటుంది, ఈ చెట్టుని పెలకించబడి
నీరు అంటే దేవుని వాక్యం కదండి. అపోస్తలులు కానీ మనం చూస్తాం కదా, పేతురు వాక్యము చెప్పినప్పుడు అయ్యలారా మేమేమి చెయ్యవలెను అంటే పేతురు అంటాడు, మారు మనస్సు పొందుగు, పశ్చాత్తాపము కలుగు. పశ్చాత్తాపం మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందంటాడు. ఈ యొక్క లోకములో నాటబడ్డటువంటి, బలముగా నాటబడ్డటువంటి వ్యక్తులు రక్షించబడ్డ తర్వాత కూడా, రక్షించబడక ముందు కూడా ఈ లోకములో బలముగా నాటబడ్డటువంటి వారు, పాపములో బలముగా పెనవేసుకుపోయినటువంటి వారు, చీకటిలో బలముగా పెనవేసుకుపోయినటువంటి వారు, కొంతమంది వేరులు కిలోమీటర్లు ఉంటాయి లోపలికి, అంత స్ట్రాంగ్గా ఉంటారు లోకంలో పాపములు. కానీ వారిని పెలకించటానికి చిన్న విశ్వాసము చాలు. ద లిటిల్ ఫెయిత్ ఈజ్ ఎనఫ్ టు రిమూవ్. ఇర్మియాతో అంటాడు, దేవుడు అంటాడు, నీవు బాలుడివి అనొద్దు, పెలగించుటకును నాటుటకును అంటాడు, పెలగించుటకును నాటుటకును అంటాడు. నీ నోట నా మాట ఉంచాను. దేవుని వాక్యం అంటున్నది, చిన్న విశ్వాసంతో ఈ కంబల చెట్టు పెలగించబడి నీటిలో నాటబడునంటే అది నీకు లోబడుతుంది అంటాడు. ఇర్మియా అంటాడు, నిన్ను పెగలించటానికి నాటబడటానికి కారణం ఏమిటంటే నీవు బాలుడివనో వృద్ధుడివనో అనుభవం కలిగిన వాడు అని కాదు, నీ నోట నా మాట ఉన్నది కనుక. నీ నోట నా మాట ఉన్నది కనుక. బైబిల్ గ్రంథములో వారి యొక్క నోట ఉంచినటువంటి మాటే ఇప్పుడు నేను కూడా చెప్పేది అదే మాట. ద సేమ్ వర్డ్ ఏదైతే దేవుడు వారి నోట ఉంచాడు, ఏ మాట అయితే ఇర్మియా నోట ఉంచాడు, ఏ మాట అయితే మోషే నోట ఉంచాడు, ఏ మాట అయితే భక్తులు నోట ఉంచాడు, అదే మాటని దేవుడి రాత్రి కాలంలో కూడా తెలియజేస్తా ఉన్నాడు. పెళ్ళగించుటకును నాటుటకును దేవుని మాట. దేవుని మాట వినుట వల్ల విశ్వాసము కలుగును. దేవుడి మాట పలికించగలదు, నాటగలదు. దేవుడి మాట మనకి విశ్వాసము కలిగిస్తుంది. ఆ మాట ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జీవితంలో రక్షించబడ్డ తర్వాత కూడా రహస్యమైనటువంటి లోక పాపములో స్థిరపరచబడతాం. దేవుని వాక్యం సంఘములు ఎంత చెప్పినా కూడా కదిలించబడం. దేవుని వాక్యం ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఆ పాపంలో ఉన్నటువంటి వేరు నుంచి పెలగించటం కష్టం. నువ్వు మారు మనసు పొందుతావు కానీ వేరు పెలగించటం కష్టం. ఒక అలవాటు మాంతావు కానీ వేరు పెలగించటం కష్టం. ఒక కొమ్మ నరగబడతావు కానీ వేరు పెలగించటం కష్టం. దేవుని వాక్యం అంటుంది, దేవుని మాటలో ఉన్న విశ్వాసము వేరుతో కూడా పెలగిస్తుంది. ఇట్స్ రిమూవ్ ఇట్ రూట్స్. దేవుని వాక్యం ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వదిలిపెడతాం కానీ వేరు అలాగే ఉంటే, దేవుని వాక్యం అంటుంది వేరు ఉంటే దానికి తడి తగిలితే మళ్ళా చిగురిస్తుంది అంటాడు. లోపల వేరు ఉంటే ఎప్పుడైనా చిగురు పుడుతుంది. అందుకని విశ్వాస జీవితంలో వేరుతో కూడా పెలగించబడాలి. నీవు రక్షణ పొందితే వేరుతో కూడా పెలగించబడాలి. అందుకే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి పూర్తిగా పెలగించి వేశాడు. అలాగా గొర్రె పిల్ల రక్తము ద్వారా పూర్తిగా పెలగించిన, అద్భుతాలు చేసిన, ఆశ్చర్యాలు చేసిన వారిని పూర్తిగా మోషే నాయకత్వంతో పూర్తిగా ఐగుప్తు దేశం నుంచి విడిపించినా కూడా వారు ఇంకను ఐగుప్తు యొక్క ఆ వేరు ఇంకా పోలేదు. వేరు ఐగుప్తులో ఉన్నది, వేరు ఐగుప్తులోనే ఉన్నది. అందుకే మాటికి అరణ్యములో సనిగారు. ఎందుకు? ద రూట్. వారు రక్తంలో కడగబడి వచ్చారు కానీ వేరు మాత్రము అక్కడే ఉన్నది. అందుకంటారు
ప్రయాణ మధ్యలో మేము ఒక నాయకుడిని పెట్టుకుని తిరిగి ఐగుప్తుకి వెళ్తామంటారు. బికాస్ రూట్ ఈస్ దే, రూట్ ఈస్ దే, వేరున్నది. అందుకే తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్తాం, తిరిగి నాయకుడిని ఏర్పాటు చేసుకుంటాం. ఐగుప్తు ఆహారం మాకు కావాలి, ఐగుప్తు నీరు మాకు కావాలి, ఐగుప్తు సంతోషం మాకు కావాలి, ఐగుప్తు దేవతలు మాకు కావాలి, ఐగుప్తు ఆరాధన మాకు కావాలి. కారణం రూట్ ఈజ్ నాట్ రిమూవ్. వేరు ఉన్నది. అవకాశం వచ్చినప్పుడల్లా అది బయటపడితే 40 years. అందుకే వారి అరణ్యములో ప్రయాణము సాగినా కూడా కానాను వెళ్ళలేదు. కారణం ఏమిటంటే రూటుతో పెలగించబడలేదు, వేరుతో పెలగించబడలేదు. దేవుని మోషే నాయకత్వంలో గొర్రెపిల్ల రక్తంతో కడగబడి దేశం నుంచి బయటకు వచ్చారు, కానీ అంతరంగంలో మాత్రము వేరు పెలగించబడకుండా అలాగే ఉన్నారు. విశ్వాస జీవితంలో ఒక భక్తుడు చెప్పినటువంటి విషయం, ఆయన సువార్త చెబితే 28,000 మంది అంగీకరించారంట. సువార్త చెబితే విన్నదేమో లక్షల మంది, అంగీకరించింది 28,000 మంది. 28,000 మందిలో రక్షించబడితే 11,000 మంది బాప్తిసం తీసుకున్నారంట. 11,000 మంది బాప్తిసం తీసుకుంటే 200 మంది సంఘానికి వచ్చారంట. లక్షల మంది విన్నారు, 28,000 మంది అంగీకరించారు, 10,000 మంది ఇంచుమించుగా బాప్తిసం తీసుకున్నారు. సంఘానికి వచ్చేదలికి 200 మంది. వీరి జీవితంలో పరిపూర్ణముగా పెలికించబడలేదు. వేరు అక్కడ రక్షించబడ్డారు, కానీ వేరు అక్కడే ఉన్నది. అక్కడి నుంచే సారం వస్తున్నది, అక్కడి నుంచి అన్ని వస్తున్నవి. సంఘ జీవితంలో రక్షించబడ్డ తర్వాత మన వాక్యం చదివిన సంఘానికి వచ్చిన మన వేరు ఉన్నది కనుక మనకు ఆహారం అక్కడి నుంచే సప్లై అవుతుంది. సంఘంలో చెప్పిన వాక్యం మనసు మాత్రం ఉంటుంది, కానీ అసలు లోపల నుంచి వేరు నుంచి అసలు సప్లై అవుతుంది. అందుకే మనం ఏమీ మానం, మన అలవాట్లు అలాగే ఉంటాయి, మనం ఏమీ మారం. ఎందుకంటే వేరు చేత పోషించబడతాం, మనం వేరు చేత జీవిస్తాం. అందుకని జాగ్రత్తగా ఈ రాత్రి కాలంలో విశ్వాస జీవితంలో నువ్వు జాగ్రత్తగా గమనించాలి. జార్జ్ ముల్లర్ గారు గొప్ప దైవజనుడు. కొన్ని 100 సంవత్సరాల క్రితం ఆయన విశ్వాసముతోనే 2,000 మందిని పోషించినాడు. ఆయన 2,000 మందిని పోషించాడు విశ్వాసముతోనే. ఆయన కాపరిగా ఉండి ఆయన పచ్చి త్రాగుబోతు. వాళ్ళ మదర్ చనిపోతే ఆయన బ్రాందీ షాప్లో ఉన్నాడు. మదర్ చనిపోయిన రోజు కూడా ఆయన చెప్పి తీసుకురావాల్సి వచ్చింది. అలాంటి త్రాగుబోతు దేవుని యందు విశ్వాసం ఉంచి పూర్తిగా పెగలించబడి సంఘ కాపరిగా చేశాడు. కొన్ని రోజులు సంఘ కాపరిగా చేసిన తర్వాత ఆయన వీధుల్లో తిరుగుతున్నప్పుడు అనాథ పిల్లలు చాలా బాధపడుతుంటే ఆహారం లేకుండా చాలామంది సంఘ కాపరులు ఉన్నారు అని ప్రార్థన చేసి ఈ చిన్న పిల్లల్ని సంరక్షించే బాధ్యత తీసుకున్నాడు. రోడ్ల మీద తిరిగే వారిని తీసుకున్నాడు, వారిని పోషించటం. 2,000 మందిని కొన్ని 10 సంవత్సరాలు ఎవరి సహాయం లేకుండా ఆయన పోషించాడు. ఆయన చనిపోయిన తర్వాత 2,000 మందిని దాదాపు 40 సంవత్సరాలు పోషించాడు. అయితే మొదట వారు వీధుల్లో రెంట్కి తీసి పెట్టుకున్నాడు. చాలా గొడవల రోజు, కానీ ఆయనకి అర్థం కావట్లేదు. ఒకరోజు తన చిన్న కుమార్తెతో ఒక నది ఒడ్డు నడుస్తుంటే ఆ చిన్న పాప ఉందంటే, డాడీ
ఇన్ని విషయాలు చేస్తున్నటువంటి దేవుడు మనకి సొంత స్థలము కట్టుకోవటానికి ఈ పిల్లలు ఉండటానికి ఎందుకు బిల్డింగ్ ఎవరని తండ్రిని ప్రశ్నించిందంట. ఆ విశ్వాసం నీకు లేదా? ఆయన ఆ పిల్లకున్న విశ్వాసం చూసి ఆశ్చర్యపడి అక్కడి నుంచి ప్రారంభించాడు. 7 ఎకరాలు తీసుకుని 2000 మంది పట్టే ఆస్తుడికి ఉండేవి. అంటే ఆయన ఒక చోట రాస్తే 25,000 సార్లు ప్రార్థన చేస్తే నేను ముగించకుండానే దాదాపు 10,000 సార్లు జవాబు ప్రార్థన చేస్తూనే ముగించకుండానే 10,000 టైమ్స్ ఆయనకి జవాబు వచ్చిందంట. ఆమెను అనుకున్నానే వచ్చింది. మన పూర్వీకులంతా విశ్వాసంతోనే సేవ చేశారు. మన పూర్వీకులంతా విశ్వాసంతోనే సంఘాలు స్థాపించారు. మన పూర్వీకులంతా విశ్వాసంతోనే రక్షణలోకి వచ్చారు. నీ జీవితంలో ఈ వాక్యము ఇచ్చినటువంటి చిన్న విశ్వాసము నీకు సరిపోవటం లేదు. ఆ విశ్వాసము నిన్ను పూర్తిగా విడిపించటం లేదు లోకము నుంచి. ఆ విశ్వాసం నిన్ను రక్షించటం లేదు. ఆ విశ్వాసం నువ్వు రక్షణలోకి రావటం లేదు. నీకున్న విశ్వాసము ద్వారా నువ్వు పూర్తిగా రక్షించబడటం లేదు. ఒక భక్తుడు అంటాడు సంఘము గురించి, సంఘము ఈ రోజుల్లో రోడ్డు పక్కనున్న వాటర్ లాంటిది అంటాడు. వస్తారు పోతారంట. 4 మాటలు రాశాడు ఆయన. ఇట్స్ లైక్ ఎ వాటర్ విత్ ఎ చర్చ్. రోడ్డు పక్కన ఉన్నటువంటి వాటర్ లాంటిది. ఎస్ అట్ అనిపించింది నాకు. రెండోది వెలిచిపోయిన బట్ట లాంటిది అంటాడు. కలర్ అంతా పోయింది, వెలిచిపోయింది, సారం లేదు. దెర్ ఇస్ నో లైఫ్. వెలిసిపోయినటువంటి దైవత్వం లేకుండా విశ్వాసం ఉన్నది. వెలిసిపోయిన వస్త్రం లాగా ఉన్నది సంఘం. రోడ్డు పక్కన వాటర్ లాగా ఉన్నది. సగం నాలెడ్జి ఉన్నది అంటాడు. రక్షణ గురించి సగం నాలెడ్జి మాత్రమే ఉన్నది అంటాడు. అది చదివినప్పుడు నిజమే కదా, అక్షరాల నిజమే కదా అంటాడు. రక్షించబడ్డటువంటి వారి రక్షణ గురించి పూర్తి నాలెడ్జి తక్కువ. వెలిసిపోయినటువంటి విశ్వాస జీవితం. దేవుడిచ్చిన అన్ని పోగొట్టుకుని మనం కూర్చుంటూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి కృప, వరాలు, ఆ దైవత్వము అన్ని పోయి వెలిసిపోయి కూర్చున్నాం. రోడ్డు పక్కన వస్తే వస్తాం, పోతే పోతాం. దెర్ ఇస్ నో డిసిప్లైన్. ఇలాగ ఉంటే మన పరిస్థితి కదండి విడబడిన పరిస్థితి అవుతుంది. కనుక పిల్లరా, ఈ రాత్రి కాలములో నీకున్న విశ్వాసము నీకు సరిపోతుంది. ఆ విశ్వాసముతో నువ్వు బయటికి రాలేదంటే నీ జీవిత కాలంలో నువ్వు బాగుపడవు. మనకుంది ఏదంటే ఏదో అవుతుంది, ఇంకా అవుతుంది, ఇంకా కృప చూపిస్తాడు. కృప చూపించాడు కాబట్టి నువ్వు రక్షించబడ్డా కూడా వేరు లోకంలో ఉన్నా నువ్వు బ్రతుకుతున్నావు. కృప చూపించి పడ్డాడు కనుకే నేను సేవకు, నేను దేవుడికి ఇష్టం లేకపోయినా నన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. ఇంకెక్కడ కృప నీకు? ఇంకా కృప గురించి ఆలోచన ఏంటి? నీకు కృప ఉంది కాబట్టి ఏమి లేకపోయినా బ్రతుకుతున్నావు. నీ జీవితంలో పూర్తిగా పెగలించకపోయినా కూడా, నీ జీవితంలో మార్పు లేకపోయినా కూడా, నీవు రక్షణ పొందకపోయినా కూడా, నీవు నీ పిల్లలు ఆశీర్వదించబడతారంటే కృప కాదా? ఇంకేంటి కృప? అభివృద్ధి పొందుతున్న కృప కాదా? అపాయం నుంచి విడిపించబడుతున్న కృప కాదా? మనకున్నటువంటి భాష్యం ఏమిటంటే దేవుడు కృపిస్తాడు. ఇచ్చాడు కనుకనే ఇక్కడ ఉన్నావు. స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చాము కనుకనే కూడికి అవకాశం ఇచ్చాడు. ఇచ్చారు కనుకనే మనం జీవిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఆ కృపని సద్వినియోగం చేసుకో.
ఒక భక్తుడు అంటాడు, కృప మన జీవితంలోకి వెళ్ళిన తర్వాత కృపలాగే బయటికి రావద్దంట. ఒక జీవితంలో when the grace is entered, నీ జీవితానికి కృప ఇచ్చాడంటే అది కృపలాగా బయటకు వస్తే నీవెప్పుడు బాగుపడ్డావంట. నీ జీవితంలో కృపిస్తే అది బయటకు వచ్చేటప్పుడు మనసన్న మారాలి, దాని రూపం మార్చబడాలి. హోలీ స్పిరిట్ ఆఫ్ ద గాడ్, అది బయటికి పరిశుద్ధతన రావాలి, మారు మనసన్న కలగాలి, మార్పన్న కలగాలి, నీతన్న పెరగాలి. అది మన లోపలికి వెళ్ళి నీతిగానో పరిశుద్ధతగానో మారు మనసుగానో స్థిరముగానో విశ్వాసం ఆ విధముగా బయటికి వస్తుంది. వారే ఆస్వాదించబడతారంట. మనకి కృప వస్తుంది, కృపగానే పోతుంది. లాభమేముంది? లాభమేముంది? ఈరోజు నీకు కృప ఇచ్చాడు కనుక అది కృపగా బయటికి రావద్దు. అది నీతిగానో మారు మనసుగానో పరిశుద్ధంగానో అది బయటికి రావాలి. ఇట్ మస్ట్ బి చేంజ్. దాని వ్యక్తిత్వం, దాని రూపం మార్చబడాలి. నీ జీవితంలో 10 సంవత్సరాల నుంచి కృప ఇస్తున్నాడు, కృపగానే ఉన్నది. ఈ రాత్రి ప్రభువా నాకు ఇచ్చిన కృప, దాని ద్వారా ఏదైనా కార్యం జరగాలి అన్నాడు. ఈ చివరి రాత్రి కాలంలో గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. హల్లెలూయా. కృప చేత నన్ను రక్షించి అందరం కలిసి పడదామండి. గ్లోరీ. కృప చేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి అర్పింతును. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో కదండి దేవుడి నీకు చిన్న విశ్వాసమైన, ఇట్ ఈస్ ఎనఫ్ టు చేంజ్, టు రిమూవ్ ద రూట్స్. అది పూర్తిగా పెకలించబడి, లోకం నుంచి పూర్తిగా పెకలించబడి దేవుని వాక్యములో, దేవుని సంఘములో, దేవుడిలో నాటబడాలంటే అవుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఏదో జరగాలి, ఒక సీన్ క్రియేట్ కావాలి, ఒక గొప్ప భక్తుడు రావాలి, ఏదో వెలుగు రావాలి, వెలుగు తాకాలి అని భ్రమ. కింద పడిపోవాలి. దిస్ ఇస్ సైన్స్. నీకున్న విశ్వాసాన్ని సరి ఉపయోగించటం లేదా? నువ్వు యజమానుడిగా కమాండ్ చేయటం లేదా? ఒక యజమానుడిగా నువ్వు ఆలోచించటం లేదు. ఇంకా నువ్వు ఒక సర్వెంట్గానే ఉంటున్నావు. ఇంకా నువ్వు ఒక బానిస బ్రతికే, ఇంకా నువ్వు సర్వెంట్గానే. దేవుడు నాకు స్వతంత్రత ఇచ్చాడు, దేవుడు వాక్య చేత శుద్ధీకరించబడ్డాం, అన్నిటి మీద అధికారం ఇచ్చాం. ఒక అధికారం ఇచ్చాడని చెప్పేసి దేవుడు కుమారుడికి ఏ విధంగా అయితే ఇంటి మీద అధికారం ఉంటుందో అలాగ నువ్వు ఫీల్ కావట్లేదు, అనుకోవటం లేదు. రక్షించబడక ముందు ఎలాగ బానిస ఉన్నావో అలాగే బానిస అలవాటులో పోలేదు. స్తోత్రం. 1800 శతాబ్దంలో అమెరికాలో కదండి బానిసత్వాన్ని రిమూవ్ చేయడం శాసనం వచ్చింది. బానిస బ్రతుకుల్ని విడిపించడానికి కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ శాసనం వచ్చింది.
అప్పటి వరకు బానిస వ్యాపారం జరిగేది కొన్ని దేశాల్లో. ప్రజలను తీసుకొచ్చి అమ్మేటువంటి వారు, అలాగే యేసోబును కూడా అమ్మారు. ఈ బానిసత్వం నుంచి అబాలిష్మెంట్ తీసుకొచ్చింది ఆ దేశంలో. అయితే బానిసత్వం నుంచి రాజ్యాంగంలో అయితే మార్పు వచ్చింది, కానీ ప్రజలకు మాత్రము అలాంటి ఫీలింగ్ లేదు, అలాంటి అవగాహన లేదు. అది అక్కడే ఉన్నది, మార్పు వచ్చిందని దాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు బానిసత్వం నుంచి విడిపించబడ్డాం, ఇప్పుడు స్వతంత్రులము, ఇప్పుడు స్వతంత్రులమని ఆ యొక్క భావం వాళ్ళు కలగటలేదు. ఇంకను అలాగే ఉంది. అలాగే వాక్కులో ఎన్నో ఉన్నా కూడా నీవు మాత్రం అలాగే ఆలోచన ఉన్నది. ఈ స్వతంత్రము, యజమానత్వము, కుమారత్వము వాక్కులో ఉన్నది, కానీ నీ జీవితంలో మాత్రము బానిసగానే ఆలోచన కలిగేవారు. కనుక ఈ రాత్రి కాలంలో దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకో, ఈ నీకున్న విశ్వాసము చనిపోతుంది. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నువ్వు దేవుళ్ళు నాటబడటానికి చనిపోతుంది. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. ఇంకా అంటాడు యేసుప్రభు అంటాడు, ఆయన చెప్పేది వంట చేసి సిద్ధపరచబడిన తర్వాత ఆయన ఏమంటాడంట, మేము నిష్ప్రయోజనమైన దాసులమే, మేము చేయవలసిందే చేసాము, ఎక్స్ట్రా ఏమి చేయలేదంట. యాక్చువల్గా ఎక్స్ట్రా చేశారు వాళ్ళు, లిటరల్గా ఎక్స్ట్రా చేశారు, కానీ మెంటల్గా మాత్రము ఎక్స్ట్రా చేయలేదు. స్పిరిచువల్గా మేము ఎక్స్ట్రా చేయలేదు. వాడు దున్నువాడు, మేపువాడు పొలం నుంచి వచ్చి యజమాని మాట విని యజమానికి ఆహారం సిద్ధం చేసి మరలా వాడు తిని వెళ్ళిన తర్వాత వారు అంటున్నారంట, అయ్యా మేమేమి ఎక్స్ట్రా చేయలేదు, మేము చేయవలసిందే చేసాము, ఇంత చేసినా మేము నిష్ప్రయోజనమైన దాసులము. ఒకటి, నువ్వు యజమానుగా ఆలోచన కలిగి ఉండాలి. రెండు, నిష్ప్రయోజనమైన చేయవలసిందే మనం చేస్తా ఉన్నాం. ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో మనం ఏదైనా చేస్తే we feel more, ఏదో చేసేసాం దేవుడికనే భావము క్రైస్తవ సమాజంలో ఎక్కువ ఉంటుంది. ఏదో చేసామనే భావము ఎక్కువ ఉంటుంది. అప్పుడు నీ చిన్న విశ్వాసము పని చేయదు. ఒకటి, బానిసగా ఉంటే పని చేయదు. రెండు, నేను ఏదో చేశాను అంటే పని చేయదు. అది రెండు విషయాలు గుర్తుపెట్టుకుని రాత్రి కాలంలో నీకున్న విశ్వాసం పని చేయకుండా పోవటానికి కారణం ఏమిటంటే, నాకు తెలిసినటువంటి వారికి రక్షించబడ్డ ప్రతి విశ్వాసి ఏ సంఘములో నాటబడ్డా కూడా ఏదో చేసామని ఫీలింగ్ ఉంటుంది. ఏదో చేసేసాం దేవుడికి. ఇది దేవుడిచ్చే అవకాశము. నిష్ప్రయోజనమైన నాకు దేవుడు అవకాశం ఇచ్చాడని కృతజ్ఞత బదులు ఏదో చేసాం ఎక్స్ట్రా. ఎవరికి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చాడు కనుక కృతజ్ఞత. నిష్ప్రయోజనమైనటువంటి నాకు ప్రయోజనకరమైన వారికి అవకాశం రాలేదు, నిష్ప్రయోజనమైన నాకు అవకాశం వచ్చి దేవుడు సహాయం చేశాడని చెప్పి భావము చాలా తక్కువ మందికి ఉంటుంది. చేసింది ఒకటైతే చెప్పేది 4, చేసింది 4 అయితే చెప్పేది 100. అందుకే నీ విశ్వాసము పని చేయదు. బీ కేర్ఫుల్. అసలు నా దగ్గర మీటింగ్స్ అయితే థ్యాంక్స్ కూడా చెప్పను ఎవరికి, అంతే. తర్వాత 1 month తర్వాత చెప్తాను. ఇది అప్పుడు చెబితే అందరూ కాపురు కూడా కాపురు అయితే 2 సైడ్లు ఎగరేస్తాడు. ఇప్పుడు ఎటువంటిదంటే ఇదంతా పని చేసేసి ఒక విధమైన ఏదో చేసాం. You feel something will do to the God. That attitude is against the word of the God.
ఆ యొక్క భావం నీలో ఉన్నంత వరకు నీ విశ్వాసం పనిచేయదు. నిష్ప్రయోజనం. మేము పనికిరానిటువంటి వారిని, మమ్మల్ని జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నావు, శుద్ధీకరించావు. ఆశ్చర్యకరమైనటువంటి వాక్కునిచ్చావు. దేవుని వాక్కు నాకు ఇచ్చావు, దేవుని ఆత్మ నాకు ఇచ్చావు, దేవుని సంఘంలో నాటావు, ప్రార్థన చేసే అవకాశం ఇచ్చావు. నిష్ప్రయోజనమైన మాకు ఇన్ని దైవికమైన కృప ఇచ్చావు. మేము అర్హులము కాము. నిష్ప్రయోజనమైన భావమును చనిపోయే వరకు ఉంటే నీలో చిన్న విశ్వాసం ఉన్నా కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఓ కూరాసి అందరూ చెప్పమంటే వీళ్ళేమంటున్నారు? అపోస్తలుగా అంటున్నారు, మేము దెయ్యాలు ఎలగొచ్చాం, నీకు అగ్ని దింపిస్తాం. అయ్యంటి వాళ్ళకి ఇందాక చెబుతున్నాడు. నిష్ప్రయోజనం అనుకోండి, మీరు విశ్వాసం పనిచేస్తుంది. మేము మట్టివారం అనుకోని విశ్వాసం పనిచేస్తుంది. మన సాక్ష్యాల్లో, మన ప్రార్థనలో, మన వాక్యములో, మన సాక్ష్యాల్లో, మనం చేసే ప్రార్థనలో మన భక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఏమైనా ఉందా? ఏమి లేదు. We expect our things. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత నెల వరకు మా సంఘంలో తెలియదు నేను ప్రెసిడెంట్ అయినట్టు. 1 month తెలియదు నేను ప్రెసిడెంట్. 1 monthకి ఫోన్ చేశారు, ప్రెసిడెంట్ అయ్యా. నేను తప్పుకున్నది కూడా తెలియదు. ఇప్పుడు కొంతమంది ప్రెసిడెంట్ అనుకున్నాను. తర్వాత 1 yearకి తెలిసింది. ఎవరు నథింగ్. నువ్వు కాపురం అయితే ఏమైంది, నాయకుడు అయితే ఏమైంది, విశ్వాసం ఏమైతే. నీ జీవితం మారాలంటే నువ్వు యజమానుడిగా, స్వతంత్రుడిగా ఉండు. నీ జీవితం మారాలంటే నిష్ప్రయోజనమైన భావం కలిగి ఉండు. నువ్వు సంఘ పెద్ద కావచ్చు, సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, నీకున్న విశ్వాసం పనిచేయాలంటే ఈ 2 కావాలి. అపోస్తలులైనా పర్వాలేదు, ఈ 2 ఉంటేనే మీకున్న విశ్వాసం పనిచేస్తుందంట. ఈ 2 కరువైన మనకి ఈ రోజుల్లో, ఈ 2 కరువై. అందుకే మన విశ్వాసము ఫలితం ఇవ్వట్లేదు. అందుకే మనం ఒక విధమైనటువంటి వెలితితో జీవిస్తున్నాం. ఒక విధమైనటువంటి ఆతురత, ఒక విధమైనటువంటి ఆశ, ఒక విధమైనటువంటి ఏదో ఒక పోగొట్టుకున్నట్టుగా ఒక అనీజీ వెలితి, షార్పా. ఈ రాత్రి ధైర్యం తెచ్చుకో, ఎదురు చూడు, కట్టు చూడు, కిడి చూడుకో. నీకు దేవుడు వాక్కులో ఉన్న విశ్వాసాన్ని నీకు ఇచ్చాడు. వాక్కు క్రియేట్ ద ఫెయిత్. వాక్యము విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. వాక్యే అన్నిటినీ ఉత్పత్తి చేసే కేంద్రం. సృష్టిని ఉత్పత్తి చేసింది, మనిషిని ఉత్పత్తి చేసింది. విశ్వాసాన్ని కూడా వాక్యాన్ని జనింపచేస్తుంది. ఈ యొక్క వాక్యములో ఉన్న విశ్వాసము చిన్నదైనా సరే గొప్ప కార్యాలు చేస్తుంది. బికాస్ ఇట్ ఈస్ ఎ డివైన్ పవర్. స్తోత్రం. కనుక ఈ రాత్రి కాలంలో గమనించు. రక్షణ పొందితే ఈ విషయాలు గమనించు. రక్షణ పొందకపోతే నువ్వు రక్షించబడు, వెలిగించబడు, సంఘములో నాటబడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 2వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. హల్లెలూయా, ఆమేన్. ఇష్టంతో అంటున్నారు, ఇష్టం లేకుండా అంటున్నారు. మెజర్మెంట్ ఏది చేయలేను నేను. గట్టిగా స్తోత్రం చెల్లించుకో. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. క్రైస్తవుడికి కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటు ఉంటుంది. అది
ఎవరికి ఉండదు లోకంలో, మనకి అది వరం. అది అర్ధరాత్రి 12 గంటల దగ్గర చెప్పమంటారు కానీ వద్దనరు, కానీ నిద్రపోతారు కదా. నేను అనుకుంటాను చూస్తూ ఉంటారు కానీ అది ఒక విద్య. అది రెండో విషయం వచ్చాడు, 10 మంది కుష్టి రోగులు వస్తే యేసు ప్రభు యొద్దకు వచ్చి, ఇట్ ఈస్ ఎ సోషల్ ప్రాబ్లం. కుష్టి రోగిని ఎవరు రానివ్వరు. యుధాకాలంలో ఎవరైనా కుష్టి రోగి వస్తే అతను అరుచుకుంటూ వెళ్ళాలి. నేను కుష్టి రోగిని అని అరుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అరిస్తేనే ప్రజలు తప్పుకుంటారు. ఆయన శరీరంలో కుష్టి ఉంటే గ్రామంలో వెళ్ళినా కూడా ఆయన కేక వేసుకుంటూ వెళ్ళాలి. అది ధర్మశాస్త్రం, ఎవరు తాకకూడదు. అందుకే మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తుంటే అక్కడికి వెళ్ళాల కుష్టి రోగు. ఆయన కొండ దిగి వచ్చే వరకు కింద వేచి ఉండి దూరంగా అంట, నన్ను శుద్ధీకరించడం మీకు ఇష్టమేనా? నేను బాగుపడటం ఎవరికి ఇష్టం లేదు. కుష్టి చోట వెలివేయబడ్డాడు, బాగుపడటం ఇష్టం లేదు. దైవ కుమారుడా, నేను స్వస్థపరచబడటం నీకు ఇష్టమా అంటే యేసుప్రభు అంటాడు, నాకు ఇష్టమే. ఎంత మాట కదండి, నాకు ఇష్టమే. దేవుడికి ఇష్టం ప్రతిదీ చేయటానికి. నీ జీవితంలో ఏది చేయాలన్నా దేవుడు ఇష్టపడతాడండి. నీకు ఇష్టముండేమో కానీ దేవుడికైతే ఇష్టమే. ఒక పాపిని రక్షించడానికి దేవుడికి ఇష్టమే. ఈ శబ్దం వింటున్నటువంటి నీవు ఒకవేళ నీకు దేవుడు అంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ నువ్వంటే దేవుడికి ఇష్టం. ఆమేన్. నువ్వు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఒకవేళ ఈ శబ్దం వింటున్నటువంటి సరే, మానవుడు, దేవుని వాక్యం అంటుంది, ఆయన లోకమును ఎంతగానో ప్రేమించెను. ఎంతగానో God loves world. This is the message of the God. It is a word of the God. గుజడప్పలగలి లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులో. దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడిని నువ్వు ప్రేమించకపోయినా, దేవుడిని వ్యతిరేకించినా, దేవుడిని నువ్వు దూషించినా, దేవుని వాక్యం అంటుంది నిన్ను అధికంగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నది. ఈ లోకములో ద్వేషిస్తారు కానీ బైబిల్లో పరిచయం చేస్తున్నటువంటి దేవుని వాక్యం అంటున్నది, దేవునికి వ్యతిరేకంగా ఎన్ని చేసినా, అయిష్టంగా ఉన్నా, నీకు ఇష్టం లేకపోయినా, ఆయన రాత్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను బాగు చేయటం ఆయనకి ఇష్టమే. నిన్ను రక్షించడం ఆయనకి ఇష్టమే. నిన్ను స్వస్థపరచడం ఆయనకి ఇష్టమే. గమనించాలి ప్రియులారా, నేను బాగుపడటం నీకు ఇష్టమా? నాకు ఇష్టమే. అయ్యా, ఇప్పటి వరకు నన్ను బాగు చేయడానికి ఎవరు ఇష్టపడలేదు, నన్ను ఎవరు తాకలేదు, నా మాట ఎవరు వినలేదు, నన్ను చూస్తే దూరంగా వెళ్ళిపోయారు, బంధువులు వెళ్ళిపోయారు, ప్రజలు వెళ్ళిపోయారు, యూదులు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. నన్ను ఇష్టపడేవారు ఒక్కరూ లేరు. అందుకే అడుగుతున్నాడు, నీకు ఇష్టమా నేనంటే? ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా సరే, నీ బంధువులు ఇష్టపడకపోయినా, నీ భార్య ఇష్టపడకపోయినా, భర్త ఇష్టపడకపోయినా, పిల్లలు ఇష్టపడకపోయినా, నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ఇష్టపడతాడు. నిన్ను నెట్టివేయడు. వేదనతో బాధతో వండుకో. ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ టు యూ. ఇష్టమే. యేసు ప్రభు అంటాడు,
మంది వస్తే 10 మంది యేసు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా మాకు సహాయం చేయి. యేసు ప్రభు అంటాడు, మీరు వెళ్ళండి యాజకుడికి కనపరుచుకోండి అంటాడు. యేసు ప్రభు ఏమంటాడు, నాకు ఇష్టమే, మీరు వెళ్ళి యాజకుడి కనపరుచుకో. యాజకుడి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. బంధకాలు ఉన్నవి. యూదుల ధర్మశాస్త్రం ఒప్పుకోదు, వారి ఆచారం ఒప్పుకోదు, వారి ట్రెడిషన్ ఒప్పుకోదు, వారి వాక్యం ఒప్పుకోదు, వారి పెద్దలు ఒప్పుకోరు, వారి యాజకులు ఒప్పుకోరు, వారి సమాజం ఒప్పుకోరు. హోలీ స్పిరిట్ ఆఫ్ ద గాడ్, ఈ రాత్రి కాలంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నా. ఎవరు ఒప్పుకోవటం లేదు. ఆ వ్యక్తి అలాగే చనిపోవాలి, ఆ బాధలోనే ఉండాలి, ఆ కష్టంలోనే ఉండాలి. వీడికి తగిన శాస్తి కలిగింది అని సమాజం అంతా అనుకుంటున్నప్పుడు 10 మందిని అంటాడు, పోయి యాజకత్వం దగ్గరికి వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళాలంటే కాని పని అది. యాజకుడు ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళటం ఏమిటి? ఏది ఒప్పుకోదు, నిషేధం. అయినా కూడా నువ్వు యాజకుడికి కనపరుచుకోమంటే, అయ్యా యాజకుడు నా దగ్గరికి రానివ్వరంటలా. అయినా కూడా యాజకుడు రానిడని తెలుసు, ధర్మం ఒప్పుకోదని తెలుసు, ఆచారం ఒప్పుకోదని తెలుసు, పెద్దలు ఒప్పుకోరని తెలుసు, వారి సమాజం ఒప్పుకోరని తెలుసు, వారి కులం వారు ఒప్పుకోరని తెలుసు, అందరూ ఒప్పుకోరని తెలుసు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు వెళ్ళటానికి ప్రయత్నించారండి. అందుకే నికోదేము రాత్రికాలం వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాత్రికాలంలో వచ్చి నికోదేము అంటున్నాడు, దైవ కుమారుడు రబీ, నీవు పరలోకము నుండి వచ్చావని నాకు తెలుస్తున్నది. yes, I am came from the heaven. అవును నికోదేము, నేను పరలోకం నుంచి వచ్చాను, నేను దైవలోకం నుంచి వచ్చాను. ఏమంటావు ఇప్పుడు? అవును, నువ్వు చేసే కార్యాలను బట్టి నాకు అర్థమవుతుంది, నీ జీవితాన్ని బట్టి నాకు అర్థమవుతుంది, నీ మాటను బట్టి నాకు అర్థమవుతుంది. నేను ఇజ్రాయేలులో పెద్దవాడైనా, ధర్మశాస్త్రం అంతా చదివినా, దేవుడి గురించి అనేక విషయాలు తెలిసినా, దేవుడు పరలోకంలో ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమమయుడు అని నేను చెబుతున్నాను. కానీ నిన్ను చూస్తుంటే అచ్చం పరలోకం నుంచి వచ్చినట్లుగా నాకు కనిపిస్తుంది. హోలీ స్పిరిట్ రాశాకల. అందుకే నీ ఎత్తకు రాలేకపోయాను. వస్తే మా కులం ఊరుకోదు, వస్తే మా గుంపు ఊరుకోదు, వస్తే మా పెద్దలు ఊరుకోరు. అందుకే అర్ధరాత్రి నీ ఎద్దకు వచ్చాను. ఎందుకంటే నిన్ను చూస్తుంటే నేను చదివిందంతా నీ జీవితంలో కనిపిస్తుంది. ఉండలేకపోయాను. రాత్రి వచ్చి రబీ, నీవు చేస్తున్న కార్యాలు, నీ జీవితం, నీ యొక్క పవిత్రత, నీ ప్రేమ, నీ దయ నేను ఎన్నడూ చూడలేదు. నేను యూదులకి ఇజ్రాయెల్కి బోధకుడిని. హోలీ స్పిరిట్ ఆఫ్ ద గాడ్. నా జీవితము వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నా జాతి, కానీ ఇలాంటి వ్యక్తిని చూడలేదు. అందుకే పగలు రాకుండా రాత్రి వచ్చేవాడు ధైర్యం చేసి. ఆ ధైర్యం నీకుంటే ఇది కూడా రాత్రే. స్తోత్రం, గట్టిగా స్తోత్రం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రిగా నువ్వు అలాగా ఉంటే ఎన్ని అడ్డుల ఆటంకాలున్నా, ఎన్ని బంధకాలున్నా, ఎంతమంది అడ్డుపడ్డా, నికోదేము లాంటి ఆ మనస్సు ఉంటే, ఈ రాత్రి నికోదేము ఆ రాత్రి వచ్చి యేసు ప్రభు తలుపు తట్టి, అయ్యా నీలో ఏదో గొప్ప కనిపిస్తుందంటే, యేసు ప్రభు అంటాడు, నికోదేము, యూదులకి గురువై ఉండి ఇది తెలీదా నీకు? గురువైతే ఏముంది, శిష్యుడైతే ఏముంది, తెలియదు అన్నాడు. తెలుసు అంటల్లా, మాకంత తెలుసు అంటల్లా, మాదే కరెక్ట్ అంటల్లా. స్తోత్రం, హల్లెలూయా.
మహాత్మా గాంధీ గారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చిందంట. గాంధీ గారి దగ్గరికి స్త్రీ వచ్చి, నన్నేం టైము అమ్మా తొందర పెడుతుంది సార్, మామూలుగా లేదు. అయ్యా మా అబ్బాయి బెల్లం తింటున్నాడు అన్న. ఆయన అన్నాడంట, రేపు రమ్మన్నాడంట. ఆమె 2 రోజులు పోయిందంట. అయ్యా మా అబ్బాయి బెల్లం తింటున్నాడు, మానిపించేది, రేపు రమ్మన్నాడు. అట్ట 7 రోజులు పోయిందంట. 7 రోజు అన్నాడంట, బాబు నువ్వు బెల్లం తినొద్దు పోమన్నాడంట. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా అంటుందంట కదా. మన మాటలు చెప్పండి, ముందు చెప్పొచ్చు, ఏడవచ్చుగా అంటారు కదా. ఆన్లైన్ లేదు కదా, ఎన్నేం చెప్పొచ్చు గట్టిగా. అది పెద్ద బంధకం అయిపోయింది ఇప్పుడు మనకి. దాని మీద కొంతమంది కూర్చుంటారు, ఏం మాట్లాడతారు ఎట్టకపోతాడు, అలా కూర్చుంటారంట. గాంధీ గారు అన్నారు, అమందంట ఇది ఏదో మొదటి రోజు చెప్పొచ్చు కదా సార్ అంటే, ఆయన అన్నాడంట, అమ్మ నాకు మీ కుమారులకు బెల్లం తినే అలవాటు ఉంది, నువ్వు వచ్చి 7 రోజులు అయింది, 7 రోజులు నేను బెల్లం మానటానికి 7 రోజు పట్టింది కాబట్టి ఇప్పుడు నేను తింటలేదు కనుక బెల్లం తినొద్దు అని చెప్పి అర్హత నాకు ఉందన్నాడంట. ఇక మన సంగతి చూడు, మైక్ ఇస్తే చాలు, ఆ నిద్రపోతే పోకపోతే మనకి. బెల్లం తినే అలవాటు నాకుందమ్మా, నేను బెల్లం తింటా, మీ పిల్లోని బెల్లం తినొద్దని ఎట్ట చెప్పగలను? కాబట్టి నువ్వు వచ్చిన కానించి నేను మానేయటానికి ప్రయత్నించాను, 7 రోజులకు నాకు జయం వచ్చింది, అందుకని బాబు బెల్లం తినగాకని చెప్పి పంపించాను. ఇట్స్ సింపుల్ లాజిక్. యేసుప్రభు అంటాడు, నేను ఏది చెబుతున్నో అది చేసి తిని, ఏది చేశానది. అందుకే నికోదేము ప్రభావితమయ్యాడు. ఆయన జీవితంలో యూదుల ఇజ్రాయేలులో అనేకులు చెబుతున్నారు కానీ, శాస్త్రులు పరిచయులు యాజకులు ఉన్నారు కానీ, వారి సమాజంలో వారి దేశంలో చెప్పింది ఒక్కరు చేయట్లా. ఏమి చేయట్లా? మనుషులైతే విసుగొలుపుతున్నారు కానీ ఏమి చేయట్లా. వారి పెద్దలు, వారి సమాజంలో ఉన్నటువంటి యాజకులు, శాస్త్రులు, పరిచయులు ఏమి చేయకుండా చెబుతా ఉన్నారు. కానీ నువ్వు చెప్పింది చేస్తున్నావు, నీ కార్యాలు దేవుడు తోడుగా ఉన్నాడు, అందుకే నేను చూస్తానికి వచ్చానని నికోదేము వచ్చాను. ఆమె ఈ రాత్రి నువ్వు వస్తే, నువ్వు వింటే, నీకు ఎన్ని బంధకాలున్నా, it may be tradition, it may be something, whatever it may be, కానీ ఎన్ని ఉన్నా పరలోకం నుంచి వచ్చిన వ్యక్తిని గుర్తించి ఆయన వచ్చాడు. యేసుప్రభు అంటాడు, నన్ను చూస్తానికి వచ్చే మంచిదే, కానీ యేసుప్రభు ఒక మాట అంటాడు కదా, నువ్వు పరలోక రాజ్యము, నా యందు విశ్వాసం, పరలోక రాజ్యం చూస్తూ ఉన్నావు. దేవుని వాక్యం రాయబడి ఉంది, నీటి మూలముగాను జన్మిస్తే, ఆత్మూలముగాను జన్మిస్తే, ఒకడు నీటి మూలముగాను నూతన జన్మ. ఆయన అంటాడు, మరలా తల్లి గర్భములోకి వెళ్ళి మరలా జన్మించాలా అంటాడు. యేసుప్రభు అంటాడు, ఎంత పెద్దవాడు కదా, ఎంత సమాజాన్ని నడిపిస్తున్నావు కదా, ఎంత నాయకత్వం వహిస్తున్నావు కదా, ఎంత పెద్దరికం చేస్తున్నావు కదా, మరి ఇప్పటి వరకు నీకు తెలియదా? పెద్దరికం తెలియటం లేదు, నాకేమి తెలియదు అంటాడు. అందుకే యేసుప్రభు అంటాడు, నీవు వాక్కు కదా, నీటి చేతను ఆత్మ చేతను, శరీరము నుంచి శరీరము, ఆత్మ నుంచి ఆత్మ జన్మిస్తుంది అంటాడు. ఒకడు నీటి మూలముగాను జన్మిస్తే, ఆత్మ మూలముగాను జన్మిస్తే వాడు పరలోకములో ప్రవేశించును అంటాడు. వాడు పరలోకములో
ప్రవేశించినట్టాడు. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. హల్లెలూయా. ఈ కుష్ఠరోగి చెప్పిన మాట విన్నాడండి. ఎన్ని అడ్డులు ఆటంకాలు ఉన్నా కూడా యేసుప్రభు అంటాడు, యాజకుడికి కనపరుచుకోమంటే అది అసాధ్యం. అయినా కూడా దేవుని మాట విని బయలుదేరి వెళుతున్నటువంటి ప్రయాణంలోనే మీరు పూర్తిగా స్వస్థపరచబడ్డారు. ఆవుగింజంత ఫెయిత్ ఉంటే చాలు. ఒకటి, నువ్వు యజమానుడు అని అనుకోవాలి. రెండు, నిష్ఫలమైన అనుకోవాలి. దేవుని మాట తూచాను పాటించాలి. నీ జీవితంలో ఎన్ని అడ్డుల ఆటంకాలు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని అనుసరించటము కానీ, చెప్పింది దేవుడి చిత్తము చేయటముని నేర్చుకుంటే చిన్న విశ్వాసమైన వేలతో పెకలించబడుతుంది. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం అండి. ఈ రాత్రి కాలంలో ప్రియులరా, ఈ రాత్రి కాలంలో దేవుడి సన్నిధిలో కూర్చున్నటువంటి నీ జీవితానికి క్రీస్తు యుద్ధకు రావటానికి చిన్న విశ్వాసం సరిపోతుంది. మారు మనసు పొందటానికి చిన్న విశ్వాసం సరిపోతుంది. క్రీస్తుని యుద్ధకు రావటానికి చిన్న విశ్వాసం సరిపోతుంది. లోకము నుంచి పూర్తిగా వేలుతో పెగలించబడటానికి చిన్న విశ్వాసం సరిపోతుంది. ఒకవేళ రక్షించబడి నువ్వు ఇంకా పాపములో ఉంటే నా విశ్వాసము చాలదనుకుని నువ్వు అనుకుంటున్నావు, తప్పది. అది ఎప్పుడు నీ జీవితంలో కార్యం జరగదు. నువ్వు యువర్ గాడ్ ఈజ్ గివింగ్ ద అథారిటీ. సహాయం చేశాడు. నిష్ప్రయోజనమైనటువంటి యాటిట్యూడ్ నీకు కావాలి, వైఖరి కావాలి. రెండోది, ఎన్ని కష్టాలు, ఎన్ని అభ్యంతరాలు ఎన్ని ఉన్నా కూడా దేవుడు చెప్పినట్లు చేయటం ప్రారంభిస్తే చాలు, కార్యం అవుతుంది. వెళుతుండగానే స్వస్థత కలిగింది. వెళుతుండగానే స్వస్థత కలిగింది. ఒకడు తిరిగి వచ్చి పాదాల మీద పడి కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. యాజకుని కంటే ఈయనే గొప్పవాడు. యాజకుడి దగ్గరికి ఇంతవరకు స్వస్థపరచబడలేదు. ఈయన ఏదో మహస్యం అనేది, ఈయన చెప్పిన మాట ప్రకారం వింటే నా జీవితంలో ఇన్ని సంవత్సరాలున్న కుష్టి ఈయన చెప్పిన మాట ప్రకారం అడుగు వేస్తే నాకు స్వస్థత కలిగింది. ఈయన ఏదో గొప్ప మహస్యం అన్నది, ఈయన ఏదో ప్రత్యేకమైన వ్యక్తి అని పోయే వ్యక్తి తిరిగి మరలా వచ్చాడు. నికోదేము యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. స్వస్థ పొందినటువంటి కుష్ఠరోగి యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. వాళ్ళిద్దరే కాదు, సర్వలోకం. ఎన్ని అభ్యంతరాలున్నా, ఎన్ని సంశయాలున్నా, ఎన్ని అడ్డులున్నా కూడా అందరూ యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. కారణము, ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, దైవత్వం కలిగినటువంటి వాడు, పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు. కనుక రాత్రి కాలంలో మన జీవితంలో నువ్వు రక్షించబడకపోతే, నువ్వు దూరముగా ఉంటే, ఈ రాత్రి నికోదేములాగా కుష్ఠరోగిలాగా రా, నీకు దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ రక్షించబడి ఇంకా నీవు లోకంలో పాపంలో ఉంటే యజమానుగా ఉండు, నిష్ప్రయోజనం అనుకో. దేవుడు చెప్పింది చెయ్యి. నీకున్న చిన్న విశ్వాసమైన నీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తుంది. అందరూ లేచి నిలబడదామండి. అందరూ లేచి నిలబడదాం. జీసస్ గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం.